హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ సుజాతని. వెల్కమ్ టు మై ఛానల్ బి సుజాత 7685. అబ్బా, ఏంటండి పరిస్థితి చూడండి. బట్టలు చూడండి, పొద్దున ఉతికాను, ఇక్కడ కొన్ని ఆరేసాను. మా నాన్న సైకిల్ మీద, అది అక్కడ చైర్ మీద, మళ్ళీ ఇంకెక్కడెక్కడ వేసేసానండి. మొత్తం అంతా డోర్ల పైన, మొత్తం చూడండి, డోర్ల పైన ఇదిగోండి, డోర్ల మీద మొత్తం ఎక్కడ పడితే అక్కడ బట్టలన్నీ ఆరేసాను. చూడండి, ఇగో ఎట్లా ఆరేసిన మొత్తం. ఇదిగోండి లక్కీ స్కూల్ డ్రెస్. అంటే మొన్న ఇట్లా వర్షాలు వస్తున్నాయని చెప్పేసి రెండు జతలు ఉండాలని 2 జతలు కొన్నాను. ఇంకో వేరే డ్రెస్ వేసుకెళ్ళిండు, అసలు స్కూల్కి ఎందుకు పంపించాను అనిపిస్తుంది. చూడండి, బయట వేసినవి అయితే దాంట్లో నుంచి నీళ్ళు ఎట్లా కారిపోతున్నాయి. అసలు అవి ఆరుతాయో ఈ రోజుకి ఎన్ని రోజులకు ఆరుతాయేమో తెలియదు. బయట కూడా వేసాను కొన్ని. అంతా ఇల్లు నిండా ఉతికిన బట్టలేనండి. వారం నుంచి అట్లనే పెడుతున్నాను, ఉతకకుండా పెడుతున్నాను. ఇంకా ఎక్కువ రోజులు అయితే ఇప్పటికే 2 బకెట్లు అండి, 2 బకెట్ల బట్టలు ఇవి. ఉతికి నాకైతే పొద్దున తడిసిపోయాను. నేనే తడిసిపోయి, నాకు ముందే తలలో కొంచెం ప్రాబ్లం కదా, అట్లనే తడిసిపోయినాను. బాగా తెగిపోయిందండి. టైఫాయిడ్ లేదు, తడిసిపోయినాను నేను. ముందే నాకు కొంచెం తల తిప్పుతుంది కదా, తలలో ప్రాబ్లం ఉంది. దానివల్ల నేను ఇంకా తడిసిపోతే నాకు ఇంకా ఎక్కువ నొప్పి వస్తుందని తెలిసి కూడా మరి ఏం చేయాలండి, బట్టలు ఏమో చాలా ఉన్నాయి. తప్పక అట్లనే వర్షంలోనే ఉతికేసిన. వర్షంలోనే ఉతికేసానండి. నేను ఒకటి తప్పు పని చేస్తున్నానండి. ఏంటంటే అమ్మ కోసం గిఫ్ట్గా వచ్చిన చీర అండి ఇది. అమ్మ కోసం గిఫ్ట్గా వచ్చిన చీరని ఏం చేశాను, నేను అమ్మకి నేను కుట్టుకుంటానని చెప్పేసి తీసుకున్నాను. నేనే కుట్టుకుంటానండి. ఈ చీర బాగుందా, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది అమ్మ కోసం తెచ్చానండి. నాకు 1 మినిట్ అండి, ఏమనుకోద్దు. ఇలా అవుతుంది ఇది. ఇది అమ్మ కోసం అని నా ఫ్యాన్స్, నా ఫాలోవర్స్, నన్ను అభిమానించే వాళ్ళు నాకు పంపించిన చీర అండి ఇది. అమ్మ కోసము నా కోసం అని పంపించారు. నాకు డ్రెస్ ఇది అమ్మ కోసం పంపించింది. నేనేం చేశానంటే, సారీ బాగుంది కదండి, బాగుంది కదా, అమ్మకి వేరేది కొనిద్దాంలే అని చెప్పేసి అమ్మకి తెలియకుండా నేనే దొంగతనం చేసి అంటే నా దగ్గరే ఉంది, నాకే వచ్చింది, తీసుకొని నేను కట్ చేసుకొని నేను కుట్టుకుందామని చెప్పేసి చీరని నేనే కుట్టుకుందామని తీసుకున్నానండి. ఈ చీర అమ్మకి పాపము అమ్మకి ఇవ్వాల్సింది. ఇట్లా చేయడం తప్పు కదండి. చీర బాగుందా చూడండి, ఎలా ఉంది. ఏదో ఒక రోజు ఈ చీరలో నేను వీడియో తీస్తానండి. నాకు బాగుందా, ఓకేనా ఫ్రెండ్స్, బాగుందా అమ్మ చీరని నేను దొంగతనం చేశాను కదా, ఏం కాదులే, అమ్మే కదా అర్థం చేసుకుంటుంది కదా, వేరే వాళ్ళు అయితే అర్థం చేసుకోరు కదా. అమ్మ ఏమన్నదండి, అమ్మ కుట్టుకొని వేసుకుంటుంది, ఏమన్నదు. అందు గురించి ఆ నమ్మకంతో అమ్మని అడగకుండానే నేనే కుట్టుకుంటున్నాను. దీని కొంగు ఇలా ఉంది. కుళ్ళుపోతులు అంటే ఇలాగే ఉంటారు కదండి, నా అలాగే. లక్కీని పాపం వర్షంలో కూడా స్కూల్కి పంపించిన, అసలు ఎందుకు పంపించినా అర్థం కావట్లేదు. ఇప్పుడు బాధపడుతున్నాను. లక్కీ స్కూల్కి వెళ్ళిండు, ఎందుకు పంపించిన, ఇంత చలి కదా, అయ్యో అనిపిస్తుందండి నాకే. అవునండి, నాకు ఒక డౌట్, దీనికి బాహుబలి హ్యాండ్స్ బాగుంటాయా, చిన్న హ్యాండ్స్ బాగుంటాయా, ఏం చేయాలి,
హ్యాండ్స్ అయితే బాగుంటుండొచ్చు. నాకేమో నేను బాహుబలి హ్యాండ్స్ ఇప్పటివరకు నేను కుట్టుకోలేదు, వేసుకోలేదు. సో దీనికి ఏమైనా పెడదామా అని ఆలోచిస్తున్నాను. బాగుంటుండొచ్చా బాహుబలి హ్యాండ్స్? బాగానే ఉంటాయేమోనండి. ఒకసారి ట్రై చేద్దాం, పెట్టుకొని చూద్దాము. ఒక్క బ్లౌజ్ అయినా కుట్టుకోలేదండి. నా మొహానికి నేను ఎప్పుడు ఇలాంటి చీరలు నేను కొన్నాను కదండి, దీనికి రేట్లు ఎక్కువ కదా. ఇది ఆఫర్లో వచ్చిందో ఏంటో తెలియదు. నాకైతే గిఫ్ట్గా వచ్చిన చీర అండి ఇది. నా అభిమానులు నాకు కువైట్ నుంచి వచ్చి వేరే వేరే కంట్రీ నుంచి పంపించారండి ఇది. అందు గురించి నేను ఎప్పుడు ఇలాంటి చీరలు నేను ఎప్పుడు కొన్నానండి. 300, 200, ఒక 100 రూపాయలు, 150 రూపాయలు, ఇంతేనండి నేను కొనేది. ఇదిగో నేను వేసుకున్న నైటీతో సహా 150 ఏనండి. అందుకని ఈ చీరని కొంచెం బాగుంది కదా అనేసి అమ్మని అడగకుండానే కట్ చేసేస్తున్నాను. నేనే కుట్టుకుంటాను. బాహుబలి హ్యాండ్స్ పెట్టుకుందామా అని అనుకుంటున్నాను. ఏం కాదు కదండి, పెట్టుకుంటే బాగుంటుంది కదా. పెడతాను, బాహుబలి హ్యాండ్స్ పెడతాను. ఓకేనా? కానీ కుచ్చులు పెట్టడానికి అదే సరిపోతుంది కదండి. ఓకే, అన్నీ ఇంట్లో ఉండే సర్దేస్తున్నాను. లేని మళ్ళీ ఎందుకండి కొనడం, అంతే కదా. మళ్ళీ కొనాలంటే 30-40 రూపాయలు కావాలండి. 30-40 రూపాయలు అయితే లక్కీకి బిస్కెట్లు ఏవో ఒకటి వస్తాయి కదండి. మళ్ళీ మాకు తెచ్చే వాళ్ళు ఎవరు లేరు, ఇబ్బంది అయిపోతుంది. కట్ చేసేస్తున్నాను. అమ్మ పర్మిషన్ లేకుండా అమ్మ చీర నేను కుట్టేసుకుంటున్నాను. అమ్మ ఏమైనా అనుకోని. వర్షం అయితే అమ్మ చంపేస్తుందండి. వర్షం వస్తే ఇట్లా వస్తుంది, రాకపోతే రాదండి. ఎందుకంటే అసలు ఈ వర్షం అసలు ఎవరి గురించి అసలు ఉన్న పంటలు కూడా పోతున్నాయండి. మాది విలేజ్ కదా, పాపం అందరు చాలా బాధపడిపోతున్నారు. పంటలన్నీ పాడు చేస్తుంది వర్షం అనేసి బాధపడుతున్నారు అందరూ. ఈ శారీని నేను ఎప్పుడు కట్టుకుంటాను అంటే, కట్టుకున్నప్పుడు కంపల్సరీ వీడియో తీస్తారండి నేను. బాగుందండి, మీకు నచ్చిందా శారీ? లక్కీకి పాపం ఎంత చలి పడుతుందో ఏమో. మేడంకి ఫోన్ చేసి అడుగుదాము ఎలా ఉన్నాడు ఏంటని అడుగుదామని మనసు అనిపిస్తుంది. ఫోన్ చేస్తే మళ్ళీ ఏమనుకుంటారో, అబ్బో ఈమెకే ఉన్నాడా, కొడుకు ఇంకెవరికైనా ఉన్నారా అనుకుంటారేమో అని చెప్పేసి ఫోన్ చేయట్లేదు. మడత పెట్టేస్తున్నాను. మడత పెట్టేసి ఇంకా బ్లౌజ్ కుట్టేస్తాను. ఈరోజు నాకేం టైంపాస్ కావట్లేదండి, అందు గురించి నేను ఇదిగోండి దీనిపైన రేటు, ఇది అమెజాన్లో బుక్ చేశారనుకుంటా. 2299 ఉంది కదండి. ఇదిగోండి ఆఫర్లో మనకి ఎంతకి 500కి వచ్చిందని అని అన్నారు. తెలీదు మరి ఎంతకు వచ్చిందో తెలియదు, ఎంతకు తీసుకున్నారో తెలియదు. మనం గిఫ్ట్గా ఇచ్చింది ఎంత అయినా సరే కానీ యాక్సెప్ట్ చేయాలి, అంతే కదండి. మనం రేట్ గురించి మాట్లాడకూడదు, తప్పు. దానికి లైనింగ్ ఏమో లోపల ఇదేస్తానండి. కొనుక్కునేటంత బతుకు కూడా కాదండి నా, ఏదో బతుకు, అదొక బ్రతుకుచ్చి ఏం బతుకండి ఇది. చాలని బ్రతుకు, చాలని చుండ్లు, మనం ఇష్టం వచ్చిన తినలేము, ఇష్టం వచ్చిన బట్ట కట్టలేము, ఏం బ్రతుకులండి చూసి. ఇలాంటి బ్రతుకులు కూడా బ్రతుకుతున్నాను ఇంకా. ఇదిగోండి అమెజాన్ది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే బ్లౌజ్ ఇప్పుడు కట్ చేసి కుడతాను. కుట్టేసి బాహుబలి హ్యాండ్స్ పెడతాను. ఈరోజు బాహుబలి హ్యాండ్స్ పెట్టి కట్ చేసి కుట్టి వేసుకున్నాక మళ్ళీ చూద్దరు కానీ. ఓకేనా? అందరికీ బాయ్ అండి. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను.